నమస్తే, నేను డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇన్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఇవాళ గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచాలని ఈ వీడియో చేస్తున్నాను. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఎక్కువగా తెల్లబట్ట అవ్వడం, పీరియడ్స్ మధ్యలో 1 మంత్కు ముందే బ్లీడింగ్ అవ్వటం, నల్సరీ ఆగిపోయిన తర్వాత కొత్తగా మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా క్లూజ్ అండి దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇలా ఉన్నప్పుడు మనం గైనకాలజిస్ట్ని కలిసి ప్యాప్ స్మియర్ చేయించుకుంటే దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ముందే మనం ఎలా నివారణ చేయాలి అనేది ఆలోచిస్తే 2 మార్గాలండి. రెగ్యులర్ స్క్రీనింగ్, ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ అంటాము. 20 ఏళ్ళు దాటినప్పటి నుంచి ఆడవాళ్ళందరికీ 3 సంవత్సరాలకి ఒకసారి ప్యాప్ స్మియర్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఏదైనా చిన్న అబ్నార్మాలిటీ ఉన్నా ఈవెన్ బిఫోర్ క్యాన్సర్ డెవలప్స్ అది మనం డిటెక్ట్ చేసి రాకుండానే మనం ప్రివెంట్ చేయొచ్చు.